వ్యక్తి శరీరంలో కూడా ఉత్తర దక్షిణ విభాగాన్ని చేశారు వాళ్ళు. కాలికి మట్టెలు కానీ కాలికి అందెలు కానీ పూర్తిగా వెండితో చేయబడినవే కావాలి. అంటే ఇప్పుడు శరీరానికి ఉత్తరం ఏది అని ఆలోచిస్తే భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఈ క్రమంలో ఒక ద్వారం పేరు మనం వింటూనే ఉన్నాం. అదే వైకుంఠ ద్వారం అని, ఉత్తర ద్వారం అని. మరి ఇలా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, దీని గురించి మనం ఎంత వింటున్నా, ఎన్నిసార్లు మనం చెప్పుకుంటున్నా, భక్తి అన్నది, ఆ భక్తితో ఈ ఉత్తరంగా మనం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోవడం విశేషమైన ఆనందాన్ని మనకి ఇస్తుంది. ఈ విషయం మనకి తెలుసు. ఎన్ని సంవత్సరాలు అయినా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఉత్తర ద్వారం నుంచి ఎప్పుడు మనం వెళతాం, స్వామిని దర్శించుకుంటాం అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఇక ఉత్తరం అనేటప్పటికీ అక్కడ ఎవరు ఉంటారు అంటే, ఉత్తరం వైపు హిమాలయాలు ఉంటాయి, ఉత్తరం వైపు కైలాసం ఉంటుంది, ఉత్తరం వైపు పరమేశ్వరుడు ఉంటాడు. స్థితికారకుడు అంటే శ్రీమన్నారాయణుడు అని ఏ రకంగా అంటామో, జాగృత్ అవస్థకి ఆయన ఏ రకంగా బాధ్యత వహిస్తారో, ఇక వెళ్ళిపోయిన తర్వాత అన్నిటినీ లయం చేసుకునే శక్తి పరబ్రహ్మ స్వరూపానికి ఇంకొక పేరు మహాశివుడు, పరమేశ్వరుడు. అందుకే ఉత్తరం అనేటప్పటికీ మనం అందరం కూడా వెళ్ళిపోవాల్సిందే కదా ఏదో ఒక రోజు. మరి అటువంటప్పుడు ఉత్తర ద్వారం అంటే అటువైపు హిమాలయాల వైపు అంటే ఈశ్వరుడి వైపు ఎప్పుడైతే మన ధ్యాస ఉంటుందో, దక్షిణం వైపుకి మనం చూడవలసిన అవసరం లేదు అంటారు. అంటే ఏమిటి, ఉత్తరం వైపు వెళుతున్నాంగా, ఇక దక్షిణం మనకి అనవసరం అని. మరి దక్షిణం వైపు ఎవరు ఉంటారు? అక్కడ యమధర్మరాజు ఉంటాడు, అక్కడ శ్మశానాలు ఉంటాయి, అంటే అక్కడ మృత్యువు ఉంటుంది. మరి మృత్యువు అక్కర్లేదా? మృత్యువుకి కూడా దేవత అంటారు, మృత్యు దేవత అంటుంది మన సనాతన ధర్మం. మృత్యువు అందరికీ ఉంటుంది, కాకపోతే అటువంటి మృత్యువు జరిగే సమయంలో కూడా సునాయాసంగా హాయిగా భగవంతునితో అంటే భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి ఇక మృత్యువు బాధగా అనిపించదు. సాధారణంగా అలా వెళ్ళిపోతున్న సమయంలో నేను, నాది, నా వాళ్ళు, నా కూతురు, నా కొడుకు, నా ఆస్తులు, లేకపోతే ఎవరైనా విపరీతంగా ఇష్టమైన వాళ్ళు, ఇలా ద్వేషము, రాగము, ఇవే కదా ఎక్కువగా ఆలోచనలు వస్తాయి. భగవంతుడు స్ఫురణలోకి రాడు. మన అనారోగ్యము ఇవన్నీ కూడా తోడవుతాయి వెళ్ళిపోయే సమయంలో. అటువంటి సమయంలో మృత్యువు అన్నది భయం కాకుండా, స్వామి నన్ను నీలో ఐక్యం చేసుకో, ఈ మృత్యువుని నేను చాలా చక్కగా స్వీకరిస్తున్నాననే భావనతో వెళ్ళడం, అది మాటల్లో చెప్పుకునేంత తేలిక కాదు. వెళ్ళేటప్పుడు ఆందోళనే ఉంటుంది, నా వాళ్ళు అనే బెంగ ఉంటుంది. అందుకే ఈ ఉత్తర ద్వారం నుంచి స్వామి వారితో పాటు వెళితే, అందుకే అంటే ఇప్పుడైతే అందరం ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం, కానీ ఒకప్పుడు ఆచారం ఏమిటి అంటే, స్వామివారిని పల్లెకిలో పెట్టి ఆ పల్లెకిని ముందు తీసుకెళ్ళి స్వామివారితో మనం వెళ్ళడం అన్నది ఇటువంటి ఆచారం పద్ధతి ఉండేది. అంటే అలా వెళ్ళడంలో అర్థం ఏమిటి అంటే, మాకు దక్షిణంతో పని లేదు, మాకు యమధర్మరాజుతో భయం లేదు. కారణం ఏమిటంటే మృత్యువుని మేము చాలా తేలికగా స్వీకరిస్తాము. ఇంతేకాకుండా అపమృత్యు దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. కాబట్టి పరమేశ్వర, మృత్యువు అన్నది సమీపించినప్పుడు కేవలం నీ ఆలోచనతో హరనామస్మరణ కానీ హరినామస్మరణ కానీ చేసుకుంటూ సునాయాసంగా వెళ్ళిపోవాలి స్వామి, ముక్తిని మోక్షాన్ని పొందాలి స్వామి అని కోరుకోగలగాలట. ఎందుకంటే ఆ సమయంలో ఏ చింత ఉంటుందో మళ్ళీ ఆ చింతతోనే మళ్ళీ మనం పుడుతూ ఉంటామట. కాబట్టి అలా కాకుండా మోక్షాన్ని పొందాలి. కాబట్టి ఉత్తర ద్వారం నుంచి మనం ప్రవేశించి స్వామి శరణు వేడుకోవాలి అన్నది ఇక్కడ ఒక నిర్వచనం. మరి ఇంతేనా? కాదు. అసలు ఉత్తర ద్వారం అంటే మన శరీరానికి సంబంధించి, దేహమే దేవాలయం అంటారుగా, మన శరీరానికి సంబంధించి ఉత్తర ద్వారం ఎక్కడ ఉంటుంది? ఉత్తర ద్వార దర్శనం అంటే మనం ఈ దేహంతో ఎలా చేసుకోవాలి, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. కాలంలో ఉత్తరాయణ దక్షిణాయన విభాగాన్ని చేశారు. అలాగే వ్యక్తి శరీరంలో కూడా ఉత్తర దక్షిణ విభాగాన్ని చేశారు వాళ్ళు. అత ఊర్ధ్వం పురుషస్య నాభ్యైమేధ్యమవాచీనమేధ్యం వేదమంత్రం చెప్తుంది. నాభి అంటే బొడ్డు దగ్గర నుండి తల వరకు ఉండేటటువంటి భాగాన్ని ఉత్తరాయణం అన్నారు. నాభి అంటే బొడ్డు దగ్గర నుండి పాదాల చివరి వరకు ఉండేటటువంటి భాగాన్ని దక్షిణాయనం అన్నారు. అయనము అంటే తెలుసుకోవడం అని అర్థం. ఇది ఉత్తర భాగమని తెలుసుకో, ఇది దక్షిణ భాగమని తెలుసుకో.
ఉత్తరం పవిత్రం, దక్షిణం అపవిత్రం అని కదా ఒక నియమం. కాబట్టే బొడ్డు దగ్గర నుండి తల వరకు ఉండేటటువంటి శరీర భాగాలు అన్నిటికీ కూడా లోహాలకి రాజు అయినటువంటి బంగారపు ఆభరణాలనే ధరించాలి అన్నారు. ఓ మెడలో హారాన్ని కానీ, ఓ రేలికి ఉంగరాన్ని కానీ, చేతులకి కంకణాలని కానీ, గాజులని కానీ, ఇంకా ఇతరమైనటువంటి వేటినైనా సరే వడ్డాణం అనేది ఏది ఉందో అక్కడి వరకు పై అన్ని భాగాలని ఆ బంగారపు ఆభరణాలతోనే నింపాలి. ఈ ఉత్తర దక్షిణ భాగాల్లో దక్షిణ భాగానికి వెండి ఆభరణాలని మాత్రమే పెట్టాలండి. దక్షిణ భాగం కాబట్టి అపవిత్రం కాబట్టి. అంచేతనే కాలికి మట్టెలు కానీ, కాలికి అందెలు కానీ, కాలికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే పట్టాలంటారు వాటిని కానీ, ఇంకా ఏవైనా సరే పూర్తిగా వెండితో చేయబడినవే కావాలి. ఈ దక్షిణ ఈ ఉత్తర విభాగం చేస్తూ మధ్యలో నాభికి పై భాగంలో వడ్డాణం ఒకటి ఏర్పాటు చేశారు. అది రెంటిని వేరు చేసేటటువంటి ప్రత్యేకమైన ఆభరణం అన్నమాట. కాబట్టి సంవత్సరంలో ఉత్తరాయణ దక్షిణాయన విభాగం ఉంది. శరీరంలో ఉత్తరాయణ దక్షిణాయన విభాగం ఉంది. అలాగే రోజులో కూడా దక్షిణ ఉత్తర విభాగం ఉంది. ఈ శరీరానికి తూర్పు ముఖము అన్నారు. శరీరానికి తూర్పు భాగం ముఖం. అంచేతనే ఏ తూర్పున సూర్యుడు ఉదయిస్తూ కనిపిస్తాడో అలా ఈ ముఖానికి నడుమ అంటే నొసటికి రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలోనూ సూర్యుని ఉదయాన్ని సూచిస్తూ నీ శరీరానికి ఇది తూర్పు అనే విధానాన్ని తెలియచేస్తూ ఇక్కడ తిలకధారణం బొట్టుని సూర్యుని ఆకారంలో గుండ్రంగా ఉండేలా ఎర్రగా ఏర్పాటు చేయాలన్నారు. కాబట్టి శరీరానికి తూర్పు ఇది. తూర్పుకి కుడివైపుగా ఉండేటటువంటి భాగం దక్షిణం. కాబట్టి ఇదిగో ఇక్కడి నుంచి కుడివైపు భాగం అంటే పాదాల క్రింది భాగం, అదిగో అది దక్షిణం. తూర్పు దక్షిణం. దక్షిణానికి మళ్ళీ కుడివైపు ఉండేటటువంటి భాగాన్ని పశ్చిమం అన్నారు. అంచేత పాదాల నుంచి కుడివైపుకు చూస్తే వీపు భాగం పశ్చిమం అవుతుంది. చేతనే వెనుక కానీ చూపించినట్టయితే అంటే వీపును చూపించినట్టయితే పరాజితుడు ఓడిపోయిన వాడే అని నిర్ణయించాలన్నారు. ఆ పశ్చిమానికి కుడివైపు భాగాన్ని చూస్తే ఇదిగో ఇది ఉత్తరం అవుతుంది. అంటే ఇప్పుడు శరీరానికి ఉత్తరం ఏది అని ఆలోచిస్తే ఈ శిరస్సు అయింది. ఉత్తరద్వార దర్శనాత్. ఈ ఉత్తరంలో ఒక ద్వారం ఉంది అని కనుక్కున్నారు మహర్షులు. ద్వారము అంటే ద్వే అరే యస్య తత్ ద్వారం. అది మనం గమనించుకోగలగాలి. ఈ శరీరానికి ఇది ఉత్తరం కాబట్టి ఈ ఉత్తరంలో ఉండేటటువంటి ద్వారం అంటే ఈ సహస్రారం మధ్య ప్రదేశంలో ఉండేది, అది ఉత్తర ద్వారం అవుతుంది.